హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా కూడినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండనుంది రానున్నటువంటి వారం రోజుల పాటు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో వైఎస్ఆర్ కడప జిల్లా, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కర్నూలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదు కానున్నాయి. ఈ వర్షాలు 12 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందనే అంచనా ఉంది. దీంతో ప్రజలందరూ అప్రమత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం అత్యధికంగా కొనసాగే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ముసురులాగా ఉంటాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో వాతావరణం భిన్నంగా కనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 14 నుంచి 17 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.